హలో ఫ్రెండ్స్, మీకోసం ఎయిర్టెల్ డిజిటల్ టీవీ డిష్ ఎలా బిగించాలన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది రిఫ్లెక్టర్, ఇవన్నీ ఇన్స్టాల్ చేయవలసిన మెటీరియల్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు డిష్ ఎలా బిగించాలన్నది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఎల్ఎంబి కుర్చీ, ఈ ఎల్ఎంబి కంపల్సరీ ఇది -50 degreesలో ఎల్ఎంబి ఫిట్ చేసుకోవాలి. ఇది ఎయిర్టెల్కి సంబంధించిన సిగ్నల్ ఎక్కడ -50 అన్నమాట. -50లో -50లో కరెక్ట్గా ఫిట్ చేసుకుని టైట్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఇప్పుడు డిష్ ఎలా బిగించుకోవాలో నేర్చుకుంటున్నాం కదా. సో ఇప్పుడు బేస్మెంట్ స్టాండ్ వస్తుంది, ఆ స్టాండ్ మీద మనం డిష్ బిగించుకుంటాం. సో బేస్ కరెక్ట్గా 90 degrees ఉండేటట్టు చూసుకొని బేస్ ఫిట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఎటువంటి చెట్లు కానీ చుట్టుపక్కల డిష్ సరౌండింగ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. సో డిస్టర్బెన్స్ ఉన్నదంటే మీకు ఆటోమేటిక్గా సిగ్నల్ కట్ అవుతూ ఉంటుంది. సో అటువంటి ఏం లేకుండా చుట్టుపక్కల క్లియర్గా ఉండాలని. कैमरा అది అయ్యి ఆ బోల్డ్స్ కొంచెం फ्रेश वांटे అదే లేటెస్ట్ సెటప్ బాక్స్, హెచ్డి సెటప్ బాక్స్. దీంట్లో ఫీచర్స్ వచ్చేసి హెచ్డి సెటప్ బాక్స్ కదా ఇది. దీంట్లో ఫీచర్స్ వచ్చేసి HDMI కేబుల్ అండ్ ఎథర్నెట్ పోర్ట్, USB పోర్ట్ అండ్ ఏవి ఆడియో వీడియో కేబుల్స్ అండ్ యాంటీనా పోర్ట్. ఓకే, సో దీని నుంచి మీరు వైఫై డౌన్లోడ్ కూడా పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సెటప్ బాక్స్ చూసారు కదా, ఇది డైరెక్ట్ డిష్ నుంచి వచ్చే యాంటీనా కేబుల్. దీన్ని సెటప్ బాక్స్లో యాంటీనా ఇన్ ఇప్పుడు చూడొచ్చు మీరు. యాంటీనా ఇన్ పెట్టుకోవాలి. సిగ్నల్ అరేంజ్మెంట్ చేయడం ఇది చూడండి. ఇక్కడ ఇది శాటిలైట్ 500 మీటర్. సో నేను ఇప్పుడు డిష్ అలైన్ చేస్తాను. అలైన్ చేసినప్పుడు మీకు ఇక్కడ సౌండ్ మారుతుంది చూడండి. చూసారా? సో బీప్ సౌండ్ వచ్చేసి హై సౌండ్ వస్తుంది కదా. సో అక్కడికి మాత్రమే మీరు డిష్ అలా ఫిట్ చేసుకోవాలన్నమాట. అక్కడ మీరు ఆ యాంగిల్లోనే ఇదే యాంగిల్లో మీరు ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, యాంగిల్ వచ్చేసి వస్తుందా మీకు. డిష్ దగ్గర కూడా మీకు ఆటోమేటిక్గా 50 degrees 60 degrees అని చెప్పేసి ఉంటుంది. చూసుకొని మీరు బిగించుకోవచ్చు. సో ఫైనల్గా డిష్ అలైన్మెంట్ చేయడం అనేది మీరు చూస్తున్నారు కదా. సిగ్నల్
టీవీలో చూడొచ్చు సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలన్నదని. ఓకే, సెట్టింగ్స్. ఓకే, యూజర్ సెట్టింగ్స్, డయాగ్నోస్టిక్స్, సిస్టమ్ సెటప్, ప్యారెంటల్ కంట్రోల్. డయాగ్నోస్టిక్స్లోకి వెళ్ళండి, సిగ్నల్ స్ట్రెంత్ చూసుకోండి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా ఇది. ఓకే, మీకు కనిపిస్తుందా? वापी कॉम्बिनेशन लेके आए, लेकिन सॉफ्ट बड़े लिमिटेड है। आपको ऑलरेडी हमारे प्रोड्यूसर आमिर ने बताया, ऑलरेडी कॉल सेंटर की कॉल आना शुरू हो गई। नहीं, कॉल सेंटर से कॉल आना शुरू हो गया। अच्छा, रुकिए। अगर मम्मी को कुछ बताने जा रही है कि नागपुर से बेडशीट आ रही है, दिखने में बहुत ज्यादा खूबसूरत है, 1999 उसमें 5 डबल बेडशीट मिल रही है। और टेक्नोलॉजी ने विश्व स्तर पर सैकड़ों पुरस्कार जीते हैं और इसके साथ बिजनेस पत्रिका फोर्ब्स के द्वारा मान्यता भी प्राप्त है। डेटा विंड में आपका स्वागत है। ఫైనల్గా ఇదన్నమాట, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ హెచ్డి డిస్ ఎలా బిగించాలనేది మీరు చూసారు కదా. ఇది నేర్చుకుని మీరు కూడా అలాగే ఫిట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయమని. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.